జమ్మూ కాశ్మీర్లో జరిగిన మారణకాండ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని అనౌన్స్ చేసింది. అయితే భారతదేశ చరిత్రలో పాకిస్తాన్తో ఇన్నేళ్లుగా ఎన్నిసార్లు ఉగ్రవాదుల సమస్య వచ్చినా ఆ దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు భారత్పై దాడి చేసి మన దేశంలోని అమాయక పౌరులని హతమార్చినా మనం ఎప్పుడూ ఐక్యరాజ్య సమితి వరకు సమస్యను తీసుకెళ్లి అక్కడ పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడమో లేదంటే అంతర్జాతీయ మీడియా ముందు పాకిస్తాన్ చర్యల్ని ఖండించడమో చివరిగా పాకిస్తాన్ దేశ పెద్దలతో మీటింగులు పెట్టి సరిపెట్టుకునేది. అయితే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చాలా వరకు మారింది. పుల్వామా అటాక్కి బదులుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ భూభాగంలోకి దూరి అటాక్ చేసి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆ దేశానికి షాక్ ఇచ్చింది. ఇక ఈసారి కూడా పెహల్గం అటాక్ తర్వాత కూడా ఇండియా అలాంటి దాడే చేస్తుందని ఆల్రెడీ దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. ఇలాంటి టైంలో కేంద్ర సర్కార్ పాకిస్తాన్కి ఏ మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. టెర్రరిస్ట్ అటాక్ జరిగిన వెంటనే సౌదీ పర్యటన క్యాన్సిల్ చేసుకొని మరి ఇండియాకు తిరిగొచ్చిన పీఎం మోడీ అత్యవసరంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో చాలా క్రూషియల్ డిసిషన్స్ తీసుకున్నారు. పాకిస్తాన్ పౌరులు ఎవరెవరు ఇండియాలో ఉన్నారో వాళ్ళంతా టూరిస్టులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా సరే అందరూ 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. అంటే ఇకపై పాకిస్తాన్లకి ఇండియాలో ఏ మాత్రం చోటు లేదన్నమాట. అంతేకాకుండా పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఇక మాకు అవసరం లేదు, వెంటనే మూసేయండి, పాక్ ఆఫీసర్లంతా వారం రోజుల్లోగా మూటా ముల్లే సర్దుకొని మీ దేశం వెళ్ళిపోండి అని ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో మూడో ఆర్డర్స్గా వాఘా బోర్డర్ని మూసేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రతిరోజు ఆ బోర్డర్లోనే ఇండియా పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగే ఆర్మీ పరేడ్ ఇకపై ఉండబోదని తేల్చి చెప్పింది. వీటన్నింటికి తోడు అన్నింటికంటే పాకిస్తాన్కి మోడీ గవర్నమెంట్ ఇచ్చిన అతిపెద్ద షాక్ సింధు వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం. సింధు వాటర్ ట్రీటీ అనేది భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్లే నదీ జలాల పంపకానికి సంబంధించిన ఒప్పందం. దీన్ని 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ చేసుకున్నారు. భారతదేశం నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించే సింధు, జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ నదుల వీటిని ఎలా పంచుకోవాలడానికి సంబంధించేటువంటిదే ఈ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, సింధు నదులపై పూర్తి అధికారం పాకిస్తాన్దే. మిగిలిన రావి, సట్లెజ్, బియాస్ నదుల నీరంతా భారత్దే. ఇందులో జీలం, చీనాబ్, సింధులపై భారత్ ఎలాంటి ఆనకట్టలు కట్టడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడంతో ఈ 3 నదులపై కూడా భారత్కి అధికారం వచ్చినట్లయింది. అయితే ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నీటిని ప్రవహించకుండా ఉన్నట్టుండి అడ్డుకునే టెక్నాలజీ భారత్ దగ్గర లేదని, దీనివల్ల సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్లోకి ప్రవహిస్తూనే ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇకపై ఈ నదుల మీద భారత్ ఒకవేళ పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి నీటిని స్టోర్ చేసుకోగలిగితే అప్పుడు పాకిస్తాన్లో ఖచ్చితంగా కరువు పరిస్థితులు వస్తాయి. అదంతా జరగడానికి కనీసం ఇంకో 10 ఏళ్లు పడుతుందనేది నిపుణుల ఒపీనియన్. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు పాకిస్తాన్ చేయించిందంటూ చెబుతున్న ఈ టెర్రరిస్ట్ అటాక్ వల్ల భారత్ మొత్తం ఏకమై పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని బలంగా కోరుకుంటున్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఎలాంటి బలమైన నిర్ణయాలు తీసుకుంటుందో, సీరియస్ స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి. అయితే పాకిస్తాన్ కూడా ఇండియా ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే దానికి తగ్గట్టే రియాక్ట్ అవడానికి ఆల్రెడీ ఇండియా బోర్డర్లో ఫైటర్ జెట్స్ని రెడీ చేస్తుంది. అలాగే అటరీ వాఘా బోర్డర్ని మేం కూడా మూసేస్తున్నామని ప్రకటించడమే కాకుండా భారత్తో అన్ని వ్యాపార సంబంధాలని తెగదెంపులు చేసుకుంటున్నామని, సింధు జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం అంటే యుద్ధం ప్రకటించడమేనని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇండియన్స్ అందరూ వెంటనే పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ మధ్యలోనే ఓ బీఎస్ఎఫ్ జవాన్ని కూడా బోర్డర్ దాటాడంటూ అరెస్ట్ చేసింది. అంటే ఇండియాతో కయ్యానికి కాలు దూతుందన్నమాట. మరి మీరు కూడా భారత్ ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలని, పాకిస్తాన్కి ఏ రకంగా అయినా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్ ఎలా జరిగింది? ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి రీసెంట్గా కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతున్నట్లు క్లియర్ కట్గా తెలుస్తున్నా మన గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఇగ్నోర్ చేసింది? మోదీ గవర్నమెంట్ నెగ్లిజెన్స్తో ప్రవర్తించి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైందా అనే దాని మీద మరో వీడియో చేయబోతున్నాం. అది కూడా తప్పకుండా చూడండి.